ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఏకరీతిగా ఉన్నటువంటి క్రీస్తు. ఏంటండి? ఏకరీతిగా ఉండడం అంటే ఏంటి? ఒకే విధంగా ఉన్నటువంటి క్రీస్తు. ప్రభునందు ప్రియులారా, మనుష్యులమైనటువంటి మనం ఆయా కాలాల్లోనూ ఆయా సందర్భాల్లోనూ ఒక్క రీతిగానే ఉంటామండి. ఈరోజు మంచివారిగా ఉంటాం, రేపు సగం మంచివారిగా ఉంటాం, ఎల్లుండ పూర్తిగా చెడ్డవారిగా ఉంటాం. అంటే మనుషుడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండడు. సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి, అధికారాన్ని బట్టి మనిషి యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. మనిషి యొక్క మాట మారిపోతూ ఉంటుంది. మనిషి యొక్క నడవడిక మారిపోతూ ఉంటుంది. అంతేనండి? ఒకేలా మాట్లాడతామండి, ఒకేలా ప్రవర్తిస్తాం, ఇప్పుడుని ఒకేలాగా ఆలోచిస్తామా? ఆలోచించాం. కానీ క్రీస్తు వారంట ఒకే రీతిగా, ఏకరీతిగా ఉన్నారంటండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు అంటే చెప్పాలండి, నిన్న శనివారం, ఈరోజు ఆదివారం, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడనా? భూతకాలాన్ని సూచిస్తూ వాడబడినటువంటి పదం నిన్న, వర్తమాన కాలాన్ని సూచిస్తూ వాడబడినటువంటి పదం నేడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఆయన భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్తులో కూడా ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఇంకేమంటాడండి? అవును అంటే అవును అనే మాట చూడండి, అక్కడ హెబ్రీ 13:18 అండి, కన్ఫర్మ్ చేస్తుంది మాట. ఏంటండి? అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఒక్కటే రీతిగా ఉండును అంటే ఫ్యూచరు, భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్తు కాలంలోనూ యేసుక్రీస్తు వారు ఒక్కటే రీతిగా ఉన్నారంట, ఏకరీతిగా ఉన్నారంట. ప్రభునందు ప్రియులారా, నేను ఒకటి చెప్తాను, మీరు ఆలోచించి చెప్పండి. యేసుక్రీస్తు వారి మొదటి రాకడ ఏదైతే ఉందో, ఆయన మొదటి రాకడలో మనకి రక్షకుడుగా వచ్చారు కదండి. అందరికీ అంగీకార యోగ్యమైనదేనా కాదు? ఇది అందరికీ అంగీకారమేనా? మరి రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు రక్షకుడిగా వస్తున్నారా, శిక్షకుడుగా వస్తున్నారా? అదేంటి మరి? ఇక్కడేమో 3 కాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరీతిగా ఉన్నారు యేసు ప్రభు వారిని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూసాం. అదే వచనంలో ఆ వచనాన్ని కన్ఫర్మ్ చేస్తూ అవును, ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండునని వాక్యము నొక్కి చెబుతుంది. మరి మొదటి రాకడలో రక్షకుడుగాను, రెండవ రాకడలో శిక్షకుడుగాను వస్తుంటే మరి ఏకరీతిగా ఉన్నట్టు ఎలా అవుతుంది? ఒకేలాగా ఆలోచిస్తున్నట్టు ఎలా అవుతుంది? చెప్పాలండి, ఎలా అవుతుంది? మరి మొదటి రాకడలోనే రక్షకుడు, మరి రెండో రాకడలో కూడా రక్షకుడు కింద రావాలి కదా ఒక్కటే రీతిగా ఉంటే. చాలామంది క్రైస్తవుల్లో ఇదే అభిప్రాయం కలిగి ఉన్నారండి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో శిక్షకుడు అంటే ఆయన
కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. ఆయన ఊరికినే అలా అంటాడు, నరకంలో వేసి నిన్ను బాధ పెడతాను అని అంటాడు, కానీ నరకమే లేదు. ఆయన మొదటి రాకళ్ళలోనూ రక్షకుడు, రెండో రాకళ్ళలో కూడా రక్షిస్తాడు. అవసరమైతే పాతాళంలో సువార్త వినిపించి, ఉన్నదా లేదని బోధ, పాతాళంలో కూడా సువార్తను వినిపించి చెడ్డవారిని సైతం కూడా మరలా రక్షిస్తాడు అని భ్రమపడుతుందండి ఈరోజు క్రైస్తవ్యం, భ్రమపడుతుంది. అదిగో దీనికి ఆధారం ఏంటంటే ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం ఎల్లప్పుడూ కూడా ఒక్కటిగానే ఉంటుంది అని ఇదే చూపించారనుకోండి. ఆయన మొదటి రాకడలో రక్షకుడు, రెండో రాకడలో కూడా రక్షకుడు అని ఇదిగో మీరు నమ్మకపోతున్నారా? మీరు శిక్షకుడు అంటున్నారు కదా, మేము రక్షకుడు అని చెప్తున్నాం కదా, మీరు నమ్మడం లేదా? ఒక్కసారి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం తీయండి అని మళ్ళీ ఇదే రెఫరెన్స్ చదివించారనుకో, మనకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందండి? ఇలా బోల్తో కొట్టేస్తారు. మరి ఒక వాక్యం తీసుకుంటారు, దాని ముందు ఉన్నటువంటి కంటెంట్ ఏంటో చెప్పరు. ఆ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఎందుకు చెప్పబడుతుందంటే, యేసుక్రీస్తు వారు మనకి ఎల్లప్పుడూ కూడా సహాయం చెయ్యడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఆయన ఏకరీతిగా ఉన్నాడు అని ఆ కాంటెస్ట్లో చెప్పబడుతున్నటువంటి వచనం అండి. కానీ అపవాది చూడండి, ఒక్క వచనాన్ని చూపించి ఆ కాంటెస్ట్ని, ఆ కంటెంట్ని తప్పించేసి మనల్ని ఎలా బోల్తా కొడుతుందంటే అలా బోల్తా కొట్టిస్తుందండి. మనమేమో ఆ ఒక్క వచనాన్ని ఆధారం తీసుకుని ముందు కంటెంట్ వద్దు, ఎవరితో చెప్తున్నారో అవసరం లేదు, ఏ కాలంలో చెప్తున్నారో అవసరం లేదు, ఇవన్నీ వదిలేస్తామండి. అలాగ పరిశీలన చెయ్యకపోవడం వలనే ఈరోజు అబద్ధ బోధలు రాజ్యం ఏలుతున్నాయి. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉన్నాడు, నిజమే. కానీ ఏ విషయంలో? ఒకే ఒక విషయంలో ఏంటంటే మనకు సహాయం చేసేటువంటి విషయంలో ఆయన భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఆయన మనస్సు, ఆయన ఆలోచించే విధానం ఏకరీతిగా ఉంటుంది. అదే హెబ్రీ పత్రిక తీయండి, అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, అదిగోండి మన బలహీనతలు యందు అంటున్నాడు. అంటే ఈ శరీరానికి బలహీనతలు ఉంటాయి. ఆకలి, నిద్ర, లోకాశలు, ఇటువంటి బలహీనతలు ఈ శరీరానికి ఉంటాయి. లోకానికి ఆకర్షించబడేటువంటి బలహీనత. ఇటువంటి బలహీనతల్లో అదిగోండి క్రీస్తు వారు కూడా మనతో సహానుభవము, అంటే మనతో సమానంగా ఉన్నారంట. అంటే బలహీనతలు అనేవి మనకు మాత్రమే కాదు. యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నారండి? యేసుక్రీస్తు వారు నిద్రపోయారా? యేసుక్రీస్తు వారిని లోకాసల్లో పడేయాలని అపవాది ప్రయత్నించిందా లేదా? ఎందుకు ప్రయత్నించింది? ఎందుకు ప్రయత్నించింది? ఆయనకు కూడా, ఆయనకు ఉన్నటువంటి శరీరం ఎటువంటిదంటే లోకాసులకు లోబడేటువంటి తత్వం ఉన్నటువంటి శరీరం. అందుకే అపవాది ప్రయత్నించింది, లేకపోతే ప్రయత్నిస్తుందండి. కానీ ఆయన ఎక్కడా లోబడలేదు లోకాసులకి. కానీ అటువంటి శరీర తత్వం మనకైతే ఎలా ఉందో ఆయనకి కూడా
అలాగే ఉంది. అందుకే అంటున్నాడు పౌలు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే, వినాలండి, శోధింపబడినను. అదిగోండి, ఆకలి విషయంలో, నిద్ర విషయంలో, లోకాశ విషయంలో, కంటి విషయంలో, నాలుక విషయంలో, అన్ని విషయాల్లో కూడా మన వలే శోధింపబడ్డాడు అపవాది చేత. కానీ మన వలే లొంగిపోలేదు. అర్థమైందండి? ఇంకా చదవండి. అదిగోండి, అంటే ఆయన మన అవస్థ ఆయనకి తెలుసు. మన అవస్థ ఆయనకి తెలుసు. ఈ శరీరం లోకాసులకు లొంగిపోతుందని, ఈ శరీరానికి భౌతికపరమైనటువంటి అవసరాలు ఉంటాయని, వీటన్నిటి గురించి ఆయన అనుభవించాడు కాబట్టి ఆయనకి తెలుసు. అందుకే సహానుభవము మనతో పాటు ఏంటండి? సహానుభవం. ఆయనకే మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం లొంగిపోయి పాపంలో పడిపోయాము. ఆయన లొంగలేదు, పాపాన్నే లొంగ తీసేసుకున్నాడు. ఏంటండి? పాపాన్నే లొంగ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏ విషయంలో ఆయన ఏకరీతిగా ఉన్నాడంటే, ఇటువంటి బలహీనమైనటువంటి మనకు ఆయన సహాయం చేయడానికి భవిష్యత్ వర్తమాన కాలంలో ఆయన మనస్సు ఏకరీతిగా ఉంది. హెల్ప్ డెస్క్ మాట. ఏంటండి హెల్ప్ డెస్క్ అంటే? ఇప్పుడు తుఫాన్ రాబోతుంది, ఎన్ని గంటలు పనిచేస్తుంది హెల్ప్ డెస్క్? 24/7. ఆయన కూడా మనకేంటి? ఒక హెల్ప్ డెస్క్ మాట. ఎందుకంటే మనతో సమానుభవం కలవాడు. ఈయన మాత్రమే ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడా? మరి తండ్రి, మన పరమ తండ్రి, ఆయన కూడా మనిషికి సహాయం చేసేటువంటి విషయంలో కూడా ఏకరీతి అయినటువంటి మనస్సు కలవాడు. మలాకీ గ్రంథం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవానైన నేను, ఇదిగోండి, మార్పు లేనివాడు గనుక యాకోబు సంతతి వారైనటువంటి మీరు లయము, నేను మార్పు లేని వాడను గనుక. యాకోబు సంతతి ఎవరు? యాకోబు సంతతి ఇశ్రాయేలు. యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేలులైనటువంటి మీరు లయము అంటే నాశనము కాలేదు, డిస్ట్రాయ్ అవ్వలేదు. అంటే నిజంగా యెహోవా దేవుడు మార్పు లేనివాడా? ఇశ్రాయేలీయులకి ఏం వాగ్దానం చేశాడు? మిమ్మల్ని అందరినీ కూడా కానాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. మరి అందరినీ నడిపించాడా? నాయకుడినే నడిపించలేదు చెప్పాలంటే. నాయకుడినే నడిపించలేదు. అరణ్య మార్గంలో అనేకులు ఆయన యొక్క ఉగ్రతను చూసారా లేదా? మరి ఇక్కడేంటి అంటున్నాడు? నేను మార్పు లేనటువంటి దేవుణ్ణి కాబట్టి ఇశ్రాయేలీయులైనటువంటి మీరు లయము కాలేదు అంటున్నాడు. మరి అరణ్యంలో లయమైపోయింది ఎవరు? వినాలండి, అరణ్యంలో లయమైపోయింది ఎవరు? లయమైపోయారా లేదా? లయమైపోయారా లేదా? మరి వాళ్ళు ఎవరు అంటే దేవుడు సహాయము చేస్తున్నప్పుడు
ఆ సహాయాన్ని ఎవరు స్వీకరిస్తారో వారు మాత్రమే బ్రతికి ఉంటారు. లేకపోతే మిగతా వారు ఏమవుతారు? నాశనం అయిపోతారు. నేను మార్పు లేను వాడను అంటున్నాడంటే యెహోవా దేవుడు, దాని అర్థం ఏంటంటే మీరు ఎంత పాపులైనప్పటికీ కూడా మీకు నేను ఏం చేస్తాను? సహాయం చేస్తూ ఉంటాను. మీరు ఆ సహాయాన్ని అందిపుచ్చుకోలేదనుకో, అప్పుడు నా మనసు మారిపోతుంది. మారిపోయి మిమ్మల్ని నేను నాశనం చేస్తాను. అరణ్యంలో జరిగింది అదేనండి. తరాలు ఏమై నాశనం అయిపోయి ఒక్క తరమే వెళ్ళింది. ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఇద్దరు మాత్రమే వెళ్ళారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారైనా యెహోవా దేవుడైనా మార్పు లేనటువంటి వారు, ఏకరీతిగా ఉన్నవారు. మరి పరిశుద్ధాత్ముడు ఆయన కూడా మనల్ని రక్షించాలని ఈ యుగంలో మనకి సహాయము చేస్తున్నటువంటి ఆత్మ స్వరూపి. ఏంటంటే ఆత్మ స్వరూపి. ఆయన కూడా మనల్ని రక్షించాలని సహాయం చేసే ఉద్దేశంలో ఏకరీతిగా ఉన్నవాడు. మరి ముగ్గురు దేవుళ్ళ సహాయం మనకి ఉండగా మరి మనం ఏం చేస్తామండి? ఈ సహాయాన్ని అందిపుచ్చుకుంటున్నామా? అందిపుచ్చుకోకుండా ఏమవుతున్నాయంటే భక్తిలో దిగజారిపోతుంది. భక్తిని వ్యర్థపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక చెప్పారు 3 కారణాలు బట్టి మన భక్తి ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. రే, నీకున్నటువంటి సహాయం నాకుండుంటేనా నేను ఎంతో గొప్పవాడిని అయిపోదును అని అంటారా లేదా మన ఫ్రెండ్స్? మీకేంట్రా మీ ఇంట్లో మీరు గొప్పవారు, మీకు ఏదంటే అది, మీకున్నటువంటి పొజిషన్ నాకు ఉంటే నేను నీకులా కాదు ఇంకా గొప్పవాడిని అయిపోతాను అంటారా లేదా? అంటే మనకు దేవుడు సహాయం అందిస్తున్నా సరే మనం దాన్ని ఏం చేస్తున్నామంటే వ్యర్థపరిచేసుకుంటున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో కష్టాలు వస్తే మనం దేవుణ్ణి విడిచిపోస్తాం. మన జీవితంలో నష్టం వస్తే దేవుణ్ణి విడిచి పెట్టేస్తాం. కష్టాల్లోని నష్టాల్లోని ఆయన సహాయం చేస్తాడని మాత్రం మనం గ్రహించం. అందుకే దేవుడు ఈ గ్రహింపు లేనటువంటి మనకు మళ్ళీ సహాయం చేస్తున్నాడు ఆలోచన ద్వారా. అర్థమైందండి? దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన సహాయం చేస్తున్నప్పుడు మనం నమ్మకపోయినా సరే ఆలోచన ద్వారా మళ్ళీ మనకు సహాయం చేస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అదిగోండి, క్రీస్తు కూడా మన కొరకు లేకపోతే మీ కొరకు బాధపడి, ఆయన జీవితంలో కూడా ఏముంది? శ్రమ ఉంది. ఆయన జీవితంలో కూడా ఏముంది? కష్టం ఉంది. ఆయన జీవితంలో కూడా ఏముంది? బాధ ఉంది. ఆయన జీవితంలో కూడా ఏముంది? నష్టం ఉంది. ఆయన కూడా మన కొరకు బాధపడి, అదిగోండి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మీరు కష్టాలు వస్తాయనుకుంటున్నారు, నష్టాలు వస్తాయనుకుంటున్నారు, కానీ నేను కూడా మీతో సహానుభవం గలవాడిని. నేను కూడా ఈ కష్టాలని నష్టాలని అనుభవించాను. కాబట్టి మీరు నా అడుగు జాడల్లో నడవండి. అడుగు జాడ. గొర్రెలు కాస్తున్నప్పుడు జాడ గొర్రె అని ఒకటి ఉంటుందండి, తెలుసా? ఏ గొర్రె? జాడ గొర్రె. ఆ జాడ గొర్రె ఏం చేస్తుందంటే మందకు ముందు ఉంటుంది.
మందకి ముందుంటుంది. ఈ మందంతా కూడా దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జాడ గొర్రె. యేసుక్రీస్తు వారు కూడా జాడ గొర్రె అండి. అని గొర్రెలకి కాపరి, లోక పాపములను మోసపోవచ్చుట గొర్రె పిల్ల, దానితో పాటు కూడా ఆయన జాడ గొర్రె. ఎలా చెప్పగలుగుతున్నా? అడుగు జాడలో మీరు నడుచుకొనవలెనని ఆయన మనకు, ఆయన జాడలో ఏంటంటే గొర్రెలమైనటువంటి మనం ఆయన జాడలో నడవలనని ఆయన మాదిరి ఉంచిపోయారంట. మరి అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఏమవుతారండి? ఆధ్యాత్మికంగా జాడ గొర్రె అవుతారు. లోక పాపములని మోసుకుపోతున్నటువంటి గొర్రె పిల్ల అవుతారు. గొర్రెలకు గొప్ప ప్రధాన కాపరి అవుతారు. ఎంత గొప్ప చూడండి సహాయము. ఈ సహాయాన్ని అండి మనం ఏదోలాగా పాడు చేసుకుంటున్నామండి. ఇంకా ఏమంటున్నారో చూడండి. ఇంకేమంటున్నారు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. తీసారండి అందరూ? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవమునకు అద్దుకోండి. ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలకు శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ప్రభు వారు ఏమన్నారు? నేను బాధలు అనుభవించాను, నేను కష్టాలు అనుభవించాను, నన్ను మాదిరిగా పెట్టుకోండి. నాతో పాటు కష్టాలు అనుభవించినటువంటి భక్తులను కూడా మాదిరిగా పెట్టుకోండి. షడ్రకు మేషకు అభిజ్ఞకు వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటామండి. యోబు వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటామండి. ఎవరిని మాదిరిగా పెట్టుకుంటాం? ఈ లోకంలో వర్ధిల్లుతున్నటువంటి సినిమా హీరోల్ని మాదిరిగా పెట్టుకుంటాం. ఈ లోకంలో వర్ధిల్లుతున్నటువంటి ధనవంతుల్ని మాదిరిగా పెట్టుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తును మాదిరిగా పెట్టుకొని శ్రమానుభవం అనుభవించినటువంటి ప్రవక్తలను భక్తులను మాదిరిగా పెట్టుకొనిడి అంటుంది. అప్పుడే మేము చేస్తున్నటువంటి సహాయము మేమంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మేము చేస్తున్నటువంటి సహాయము మీ యందు ఫలిస్తుంది. ఇదిగో నన్ను మాదిరిగా పెట్టుకోండి, ప్రవక్తలను భక్తులను మాదిరిగా పెట్టుకునిడి. అర్థమవుతుందండి మనకి ఆయన ఇచ్చేటువంటి సహాయం. ఆయన సహాయం అందిస్తున్నాడు. ఆ సహాయాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచన కూడా ఆయన అందిస్తున్నాడు. నన్ను మాదిరిగా పెట్టుకోలేకపోతున్నారా? ఇదిగో ఒక్కసారి భక్తుల్ని చూడండి. వాళ్ళు ఏ విధంగా నా యందు మంచి పేరు సంపాదించుకున్నారో, శ్రమలను అనుభవించి మంచి పేరు సంపాదించుకున్నారో ఒక్కసారి వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి. అప్పుడే మీ యందు లేకపోతే మా యొక్క సహాయము ఉపయోగంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? సహాయం ఏమవుతుందండి? వ్యర్థమైపోతుందండి. మనకేమో సహాయమే అవసరం లేదు, నేను చాలా గొప్పవాడు. నువ్వు వరదల్లో చిక్కుకొని నశించిపోతున్నా సరే, చూడండి కొంతమంది అంటే వరద రాబోతుందండి ఇక్కడి నుంచి ఖాళీ చేసేయండి అంటే మూర్ఖంగా ఉండిపోతారా లేదా? వరద వస్తుంది, ముంచేస్తారు. అప్పుడు ఏమంటారు? మా కుటుంబంలో వాళ్ళు పోయారండి, వీళ్ళు పోయారండి అంటారు. మరి పోవడానికి కారణం ఏంటి? మూర్ఖత్వం. ఏంటండి? వరద రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, రండి రక్షణ ఓడలోకి
వచ్చి మీరు రక్షించబడండి అంటే చెప్పేవాళ్ళే వెళ్ళి. ఎప్పుడన్నా భూమి మీద వర్షం కురిసిందేంటి అని మూర్ఖంగా ఆలోచించి ఆనాటి తరం ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఈనాటి తరం కూడా వరదలు వస్తున్నప్పుడు ఏమంటారు? అలాగే ఉంటారు కదా, ఏదైనా ఇక్కడే చచ్చిపోతాం. పునరావాస కేంద్రాలకు మాత్రం మేము ఏంటి సహాయం మేము చేస్తావురా బాబు, సహాయం నువ్వు అందుపుచ్చుకోవటాలు, నీకు వచ్చి ఒక ఆలోచన చెప్తున్నావు. ఏమండి, ఈ వరదలు 10 రోజులే ఉంటాయండి. ఈ 10 రోజులు మీరు ఊపు పెట్టి ఆ పునరావాస కేంద్రంలో ఉన్నారంటే మళ్ళీ వచ్చి మీ ఇంట్లో మీరు ఉండొచ్చు. మీకు చక్కని ఆలోచన చెప్తున్నాం. రండిరా బాబు అంటే మీరు రావటాలు. యేసుక్రీస్తు వారు చక్కని ఆలోచన చెప్తున్నారు. ఈ కష్టాలు బాధలు మీరు జీవించేటువంటి ఇంకా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంత మాత్రమే ఉంటాయి. తర్వాత మీకు నిత్యరాజ్యం, పునరావాస కేంద్రమైనటువంటి నన్ను మీరు యేసుక్రీస్తు వారు పునరావాస కేంద్రం కాదండి చెప్పాలండి. లోకమంతా పాపంతో నిండిపోయింది. పాపం అనే వరద నీటితో నిండిపోయింది. ఆయన ఏంటి? పునరావాస కేంద్రం. ఈ మీరు జీవించినన్నాళ్ళు కూడా నా యందు జీవించండి, నా సహాయం పొందుతూ జీవించండి. అంటే చూడండి, సహాయాన్ని ఎంతగా మనం వ్యర్థపరిచేసుకుంటున్నాం. ఆలోచన చెప్తున్నా సరే మాకు వద్దు అంటున్నాం. అండ్ ఇంకోటి చెప్పనండి, నేను చూసాను నేను టీవీలో ఎబోవా నోవా ఎవరు అంట. ఆయన మొదట సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు చేసుకుంటూ ఉండాడంట. మీరు విన్నారో లేదు? ఆయన ఎక్కడో ఆఫ్రికా కంట్రీలో ఏదో కంట్రీ చెప్పారు, అక్కడ ఉంటాడంట. ఆ దేశపు ప్రజలను ఆకర్షించడానికి ఏం చేశాడంట? భూమి మీద 2025 డిసెంబరు 25 జలప్రళయం రాబోతుంది. నేను సబ్జెక్ట్లోంచి బయటికి వెళ్ళను కానివ్వండి ఎప్పుడునే, కానీ ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ అని చెబుతున్నాను. రాబోతుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే రక్షణ ఓడల్ని సిద్ధపరుస్తున్నాను. ఎన్ని రక్షణ ఓడలను సిద్ధపరుస్తున్నాడు? 4 రక్షణ ఓడల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏంటి? భూమి మీద ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలను రక్షించడానికి 4 రక్షణ ఓడల్ని సిద్ధపరుస్తానని ఆ ఓడలను కూడా చూపించారండి టీవీలో. నేను చూశాను. వచ్చేయండి, డిసెంబర్ 25 కల్లా నన్ను చేరిపోండి, నా ఓడలోకి ప్రవేశించండి అంటే ఆ యూట్యూబ్లోనే వాటిల్లోనే ఆయన పేరు మారుమోగిపోతుందండి. జలప్రళయం రాబోతుంది. దేవుడు మళ్ళీ జలప్రళయాన్ని రప్పిస్తానన్నాడండి. అలాగే అడుగుతారండి కొంతమంది. అదేంటి జలప్రళయం రావడం లేదు కదా, ఇంకా ఈ భూమి దీనికి అగ్ని కోసం కదా నాశనంలో, ఎలా నాశనం అవుతుంది? అగ్నితో కదా నాశనం అయ్యేది, అగ్ని కొరకు కదా ఈ భూమి నిల్వ చేయబడి ఉందని అడుగుతుంటే లేదు మీరు నమ్మటాలదు. ఆనాటి ప్రజలు కూడా అలాగే నమ్మలేదు. మీరు కూడా నమ్మటాలదు, మీరు నాశనం అయిపోతారు అలాగంటానంట. కొంతమంది ఏమో అతన్ని ఆశ్రయించేస్తున్నారంట, కొంతమంది ఏమో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది లాజిక్గా అడుగుతున్నారు. మీరు నిర్మిస్తుంది 4 వార్డులు లేకపోతే 6 వార్డులు లేకపోతే 10 వార్డులు, మరి 700 కోట్ల మంది 750 కోట్ల మంది ఎలా సరిపోతారో అందరూ వచ్చేస్తే ఒకవేళ అంటే అప్పుడు దేవుడు మహిమను కనపరుస్తాడు. ఏంటంటే ఈ 10 మంది ఈ 10 వార్డుల్లోనో 6 వార్డుల్లోనో 4 వార్డుల్లోనో మొత్తం అందరూ పట్టేలాగా మహిమను కనపరుస్తాడు. అటువంటి మాటలంటే, అటువంటి వారంటే ఎంత ఫాలోయింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా ఆయనకి? ఆయన పేరు కూడా నోవాయే. ముందుగా కామెడీ వీడియోలు చేసుకునేవాడు, ఇలా పని అవటం లేదని ఏం చేసాడు? డబ్బు కోసం. దేవుడి యొక్క లేఖనంలో ఉంది, నేను ఎన్నడూ కూడా భూమి మీద జలప్రళయం రప్పించును, నీకును నాకు నిబంధన ఇటు నోవాహు, ఇదిగో నా ధనుస్సును మేఘముల యందు ఉంచుతాను, అదే నీకు నాకు నిబంధన. ఈ భూమి, ఈ పంచభూతాలు ఎలా నాశనం అయిపోతాయంటే
అగ్నితో నాశనము అయిపోతాయి. రక్షించండి, సహాయం చేస్తాడరా బాబు దేవుడు, రక్షించబడండి రా క్రీస్తు అనే పునరావాసన కేంద్రానికి మీరు తల రండి అని దేవుడు చెప్తుంటే, ఇదిగో ఇలాంటి అబద్ధ ప్రవక్తల యొక్క పునరావాస కేంద్రాలకే వెళ్తారు. ఇప్పుడు డిసెంబర్ 25 ఇంకెన్ని రోజులు ఉందండి? మీరు ఈ విషయా 2 నెలలండి, 2 నెలలు కూడా లేవు కదా మరి, ఇంకా అప్పుడు 2 నెలలు ఉందా అనుకున్నాం. మీరు ఇది గుర్తుంచుకోండి, చూడండి. ఒకనాడు చెప్పారు కదా 2011 2012 యుగాంతుడు, అది దాటిపోయింది. ఇప్పుడు ఇది కొత్తగా మొదలయ్యింది. చూడండి, దేవుడి యొక్క సహాయాన్ని మనుషులు ఎలా వ్యర్థపరుచుకుంటున్నారు, కానీ భక్తులైతే వ్యర్థపరుచుకోరండి. భక్తులైతే వ్యర్థపరుచుకోరు. కీర్తన గ్రంథం 121వ సంకీర్తన. కీర్తన గ్రంథం 121వ సంకీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరండి మాట్లాడేదండి? దావీదు మహారాజా. కొండల తట్టు నా కన్నులు, రాజుకి ఎందుకండి సహాయం? దేశమే రాజుది, రాజే నలుగురికి దేశం మొత్తానికి సహాయం చేసేవాడు. కానీ అటువంటి రాజు యొక్క స్థాయిలో ఉన్నటువంటి దావీదు సైతం ఏమంటున్నాడండి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే పాత నిబంధనలో భక్తులు ఆరాధన స్థలాలని దేంతో పోల్చుకునేవారండి? దేవుని పర్వతమైనటువంటి హోరేబు, కర్మేలు కొండ, ఇటువంటి గొప్ప గొప్ప పర్వతాలు దేవుడి యొక్క ఆలయాలుగా వాళ్ళు అనుకునేవారు కదండి. అందుకే ఏమంటున్నాడు దావీదు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అదిగోండి, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా? నీ నుండే నాకు సహాయం రావాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా నాకు సహాయము చేయగలరు. ఎటువంటి సహాయం చేయగలరంటే నరకంలో నన్ను నడిపించడానికి సహాయం, అంతే కదండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా అన్నాడంటే, ఈ లోకం ఎటువంటి సహాయం చేస్తుంది? ఒరే ఆకలేస్తుందిరా, ఒక 20 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తుందా ఈ లోకం? మామూలు చెప్పి అరే మందు తాగాలని ఉంది, సిగరెట్ కాల్చాలని ఉంది అంటే నడరా మన ఇద్దరు వెళ్దాం అంటదా లేదా? చూడండి, అంటే నరకానికి నడిపించడానికి మాత్రం ఈ లోకం ఏం చేస్తుంది? సిద్ధంగా ఉంటుంది, ఆ సహాయం చేస్తుంది. కానీ పరలోకానికి నడిపించేటువంటి సహాయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయదు. దాన్ని గుర్తిరిగినటువంటి భక్తుడు ఏమంటాడంటే, నాకు నిజమైనటువంటి సహాయము నీవే, అందుకే నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఇంకేమన్నాడు చూడండి, కీర్తన గ్రంథం. అటువంటి యెహోవా వలనే నాకు సహాయం కలుగును. నరులు నాకు సహాయం చేస్తే నన్ను ఎక్కడ నడిపించేస్తారంటే నరకానికే నడిపిస్తారు. మరో వచనం, కీర్తన గ్రంథం కాదండి, కీర్తన గ్రంథం 71వ సంకీర్తన. కీర్తన గ్రంథం 71వ సంకీర్తన 6వ వచనం. గర్భవాసినై ఏంటండి? ఏ వాసి? గర్భవాసినై మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి, నీవే నాకు సహాయము చేసిన వాడవై ఉంటివి, నాకు ఆధారముగా ఉన్నవాడువు నీవే. ఎప్పటి నుంచి? గర్భవాసినై. ఈ గర్భవాసి అయి ఉన్నటువంటి పిండం మొదట ఏ దేశంలో వాసి? పరలోక వాసి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడిలో ఉన్నటువంటి వారు. అందుకే మళ్ళీ ఏమంటున్నాడు భక్తుడు? గర్భవాసినై. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నామండి, రాజమండ్రి వాసులం.
వాస్తవ్యం. అదే కాకినాడ వెళ్ళాను, అక్కడ కొన్నాళ్ళు ఉండిపోయాడు. అప్పుడు ఏమవుతావు? అందుకే అంటున్నాడు, గర్భవాసినిదై ఉన్న మొదలుకొని నీవే నాకు సహాయకుడువు, నీవే నాకు ఆధారం అని అంటున్నాడా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిత్యము నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. అంటే చూడండి, మనం రక్షించబడాలి అనేది దేవుడి యొక్క అనాది కాల ప్రణాళిక. మనకు సహాయం ఎప్పుడు చేస్తున్నాడు? ఎప్పుడు నుంచి చేస్తున్నాడు? మనం గర్భవాసన ఉన్నప్పటి నుంచి కూడా మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే సహాయము చేస్తున్నాడు. సహాయం మాత్రమే చేస్తున్నాడా? ఆ సహాయం నుండి తప్పుకుంటుంటే ఆలోచనను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. గర్భం నుండి బయటికి ఉద్భవించాం, బాల్యం గడిచిపోయింది, యవ్వనం గడిచిపోయింది, నడి వయసుకి వచ్చేసాం. అయినా సరే దేవుడి యొక్క సహాయాన్ని ఏం చేస్తున్నామంటే వ్యర్థపరుచుకుంటున్నాము, సరైనటువంటి భక్తి చెయ్యలేకపోతున్నాము. అయినప్పటికీ కూడా దేవుడు మన ముందు కృప చూపి ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథం 65వ సంకీర్తన, కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ అడుగు జాడల్లో ఏముందంటే సారం ఉంది. ఆ సారాన్ని నేను గ్రహించానా పరలోకం చేరుకుంటాను. అంత గొప్ప సారవంతమైనటువంటి జాడలు నీవి. నీవు నాకు ఏం చేస్తున్నావంటే గర్భవాసినిదై మొదలుకొని నాకు సహాయం చేస్తున్నావు. సంవత్సరములు గడుస్తున్నా సరే నా ఆయుష్ని నువ్వు పొడిగిస్తున్నావు. పొడిగించి నువ్వు ఒక్కొక్క సంవత్సరాన్ని నాకు దయా కిరీటము ఏమంటాడండి? దయా కిరీటము. దయ ఎవరి మీద చూపిస్తారండి? ఎవరి మీద చూపిస్తారండి? దీనుల మీద దయ చూపిస్తారు. దీన స్థితిలో ఉన్న వారి మీద దయ. అంటే మనం దీనులమే కాదా? దయా కిరీటం సంవత్సరం దయా కిరీటంగా ఇస్తున్నాడంటే దీనులమా కాదా? దీనులమా కదా? అంటే ఈ సంవత్సరం మారుతాడు, వచ్చే సంవత్సరం మారుతాడు అని దేవుడు ఎదురు చూస్తూ సహాయం చేస్తున్నాడు. సంవత్సరాన్ని ఆయుష్ నీకు దయా కిరీటంగా ఇస్తున్నాడు. మనం వెంటనే క్యాలెండర్ తిప్పేసుకుని కొత్త సంవత్సరం వచ్చేసిందని సంబరంలో మునిగిపోతున్నావు. దేవుడు సంవత్సరాన్ని ఇచ్చి నీకు సహాయం చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన యొక్క సంకల్పం చూడండి. ఆయనలో ఉన్నటువంటి నిన్ను ఆదాములోకి ఉద్భవింపజేశాడు. ఆదాములో ఉన్నటువంటి నిన్ను తరతరాలు గడుస్తుండగా ఈ కాలంలో నిన్ను నీ తల్లి గర్భం నుండి బయటికి రప్పించాడు. అంటే ఈ సహాయం ఎక్కడి నుంచి ఉంది? పరలోకములో మనం ఆయనలో వాసమైన దినము నుండి కూడా ఉంది. భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో వాసమైనటువంటి దినం నుండి కూడా ఉంది. ఉద్భవించినటువంటి దినం మొదలుకొని ఉంది. సంవత్సరంలో గడుచుకుంటా బాల్యంలో ఉంది, యవ్వనంలో ఉంది, నడి వయసులో ఉంది, వృద్ధాప్యంలో ఉన్నది. నువ్వు ముసలివాడు అయినా సరే నిన్ను చంక పెట్టుకునేవాడును ముద్ద. అండ్ ముసలి వాళ్ళని ఎవరన్నా చంకను పెట్టుకుని ముద్దాడతారు? ఎవరన్నా ముసలి వాళ్ళని చంకనెత్తుకొని ముద్దాడతాడు, పిల్లల్ని చంకనెట్టుకుని ముద్దాడతాడు. ఆయన సహాయం చూడండి, ఆయన యొక్క ప్రేమను చూడండి. అంత గొప్ప సహాయం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నారండి. అనుగ్రహిస్తున్నారు. మనమేమో ఈ ఆయుష్ని ఇచ్చింది లోకంలో సుఖపడడానికి, లోకాన్ని అనుభవించడానికి, లోకంలో మునిగిపోవడానికి అని అనుకొని రోజు కూడా లోకంతోనే మనం ఏం చేస్తున్నామండి?
స్నేహం చేస్తున్నాం. నాకు ఆయుష్ దగ్గర పడుతుంది, ఆయుష్ దగ్గర పడుతుంది, నాకు మరణం దగ్గర అవుతుంది అని ఏమన్నా చీకు చింత ఏమైనా ఉందండి? దేవుడి యొక్క సహాయానికి మనం తల వంచాలి, ఆయన పునరావాస కేంద్రానికి మనం వెళ్ళాలి అని చీకు చింత ఏమైనా ఉందండి మనకి? ఏమీ లేదు. మోషే భక్తుడు చూడండి ఒకసారి ఏమంటాడు, 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. అదిగో దగ్గర పడిపోతున్నటువంటి నా మరణ దినాల్ని లెక్కించడం నేర్పుము. 40 సంవత్సరాలకు వస్తావా? వస్తావు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? మహా అయితే అధిక బలం ఉన్న ఏళ్ళ 80 సంవత్సరాలు, అంటే 45, ఇంకా 25 సంవత్సరాలు. లేకపోతే ఒకవేళ 60 ఇచ్చేయడానికి, ఇప్పుడు సాధారణంగా భారతీయుల యొక్క ఆయుష్ ప్రమాణం ఎంతంటే 62 సంవత్సరాలు. 45కి వస్తాం. ఇంకెన్న కాలం బతుకుతాం? ఇంకా 17 సంవత్సరాలు. ప్రభు పని ఏం చేస్తాం? ప్రభులో ఏమున్నాము? భక్తిలో ఎక్కడున్నాము? దినాలేమో దగ్గర పడిపోతున్నాయి, దాన్ని లెక్కించుకోవాలి. సంవత్సరం అయిపోయిందా? 17 సంవత్సరాల నుంచి ఒక 16 సంవత్సరాలు అలా లెక్కించే వాళ్ళు ఉన్నారండి. అలా నేర్పంటున్నాడండి. మాకు బుద్ధి వచ్చేటట్టు ప్రభువా, మా మరణ దినం మాకు దగ్గర పడిపోతుంది, దాన్ని లెక్కించు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాంక్ బ్యాలెన్స్ అయితే నిమిషానికి చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి బ్యాంకులో అమౌంట్ ఉంచడం ఇష్టపడదు, కానీ వేరే దిక్కున అక్కడ సెక్యూరిటీ ఉండదు. కానీ ఏం చేస్తారు? ఎవడైనా వాళ్ళని ఏమంటారు? హ్యాకరు ఏమో మొత్తం ఎత్తేసాడా, ఉన్నాయా అని లెగిసి మొట్టమొదటిగా చూసేది ఏంటి? బ్యాలెన్స్. అమ్మయ్య ఉన్నాయి. రాత్రి పడుకోవడం చూసేది ఏంటి? లెక్క ఉందా లేదా, లెక్క ఉందా లేదా. కానీ భక్తుడు ఏమంటాడు? మోషే భక్తుడు, మేము ఇంకా ఎన్ని దినములు బతుకుతామో ఆ లెక్కెట్టుడు మాకు నేర్పించు. లెక్కెడుతున్నామండి, అవి లెక్క పెట్టమండి. ఇదిగో నీలో ఉన్నటువంటి నన్ను ఆదాములోకి రప్పించావు, ఆదాములో ఉన్నటువంటి నన్ను ఈ తరంలోకి రప్పించాడండి లేదా? చూడండి 1వ వచనం అదే కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలు. అంటే ఆదాములో నేను తరతరములు ఉన్నాను, ఎప్పుడు వద్దామా భూమి మీదకనే ఉన్నాను. నాకు తరతరములు నీవే నివాస స్థలం. ఈ తరంలో నన్ను ఉద్భవింప చేశావు, గర్భంలో నువ్వు ప్రవేశపెట్టావు, సంవత్సరాన్ని ఆయుష్ని దయా కిరీటంగా ఇచ్చావు. ఇంకా మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ జీవితకాలం రోజు లెక్కెట్టుకుంటూ బ్రతికేటువంటి జ్ఞాన హృదయము. ఏమడుగుతున్నాడండి మోషే 12వ వచనంలో? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. జ్ఞాన హృదయం కలవాడే ఇంకా మిగిలిన దినాలని లెక్కెట్టుకుంటాం. మనము లెక్కెట్టుకుంటాం. ఏ విషయంలో లెక్కెట్టుకుంటామంటే, ఇంకా నేను 20 సంవత్సరాలు బతుకుతానేమో, పిల్ల పెళ్లి చేసేది. ఇంకా నేను 25 సంవత్సరాలు బతుకుతానేమో, ఇల్లు కట్టేది. ఇంకా నేను 10 సంవత్సరాలే బతుకుతానేమో, అవి ఇవి కొనేది, సమకూర్చారు. పెద్దలు చెప్పారు కదా, దీపం ఉండగానే దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇంకా నీ దీపం ఆరిపోబోతుంది, నీ సారం దగ్గరకు వచ్చేసింది, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, దేవుడి కోసం పనిచేయి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, మనమేమో ఎవరి కోసం పని చేస్తున్నాం? మన కోసం వదిలేస్తామండి. ఇంకా దగ్గర వచ్చే కొలిది మన కోసం వదిలేస్తాం. మన పిల్లల్ని ఏ విధంగా స్థిరపరచాలో ఆలోచించేస్తూ ఉంటావా లేదా? మన ఆలోచన స్థిరమండి, మనం పోతాము. మనం ఇచ్చిన దాంతో పిల్లలు హాయిగా కలకాలం స్థిరంగా ఉండిపోతారని గ్యారెంటీ ఉందా?
ఆ? మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆదాము అవ్వలు ఆకులతో బట్టలు కట్టుకున్నట్టు ఉంటాయి. దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? చర్మపు చొక్కాయలు, స్టాండర్డ్. దేవుడు ఆలోచనలు ఏంటి? స్టాండర్డ్. మన ఆలోచనలు అస్థిరము. అందుకే అల్పకాల పాప భోగము. ఏమన్నాడండి? మన భోగం ఎలాంటిదంట? భోగం అంటే ఏం భోగాన్ని అనుభవిస్తున్నారో నువ్వు? ఎంజాయ్మెంట్, ఆస్తి, అల్పకాల పాప భోగం. వాడి చూసి వాడరా, నేను అయితే పొద్దున్నే లేచి పడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, పొద్దున్నే లేచి వ్యాపారానికి వెళ్ళిపోతుంది, ఇది నాకు ఒక జైలు కింద ఉంది. వాడు చూడండి, వాడి పూర్వీకులు సంపాదించేసి ప్రతిరోజు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు దాన్ని? అల్పకాల. నీ నిజమైనటువంటి భోగం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అది స్థిరమైనటువంటి భోగము. ఎటువంటి భోగం అండి? స్థిరమైనటువంటి భోగం. ఆ భోగాన్ని నువ్వు అనుభవించాలంటే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా దేవుడి కోసం కష్టపడాలి. ఇటువంటి ఆలోచనలు ఇస్తున్నాడు. ఇటువంటి సహాయాన్ని మనకి ఆలోచనల ద్వారా ఇస్తున్నారండి. కానీ ఆయన ఆలోచనల్ని మనం లెక్క పెడుతున్నామండి? లక్ష్య పెడుతున్నావా? ఇంకా దినాలను లెక్క పెడుతున్నావా? ఎవరన్నా నేను దేవుడి కోసం అది చెయ్యాలి, మరణం సమీపిస్తుంది, ఇంకా ఇది చెయ్యాలి అనే ఆలోచనలు ఉన్నామండి? లేనే లేదు. మరి ఆయన సహాయం ఏమైపోతుందండి? అనాది కాల ప్రణాళిక అండి ఆయన సహాయం. ఎప్పటి నుండో చెప్పాను మీకు, ఆయనలో ఉన్నప్పటి నుంచి కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటున్నాడు. ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి నువ్వు వచ్చేటప్పటికి అన్నీ అమర్చేసాడు, సర్వ ప్రకృతిని అమర్చేసాడు. మరి ఆ సహాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. చివరిగా ఒక మాట, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. కొద్ది కష్టమేమండి, తీయని పర్వాలేదు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం తీసారండి. 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చినటువంటి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. చూడండి, తీసారండి. పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి. 11:25 అండి. సంవత్సరములు జరుగుచుండగా దానిని అద్దుకోండి. భక్తుడు వేడుకుంటానండి, నీ కార్యాన్ని సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే ప్రభువా, సంవత్సరం జరిగిపోతుంది అనే జ్ఞానాన్ని నాకు దయచేయి. ఈ సంవత్సరం వృధా అయిపోయింది అనే జ్ఞానాన్ని నాకు దయచేయి. అక్కడ మోషే ఏమంటున్నాడు? రోజుల్నే లెక్కించడం నేర్పించమంటున్నాడు. ఇక్కడ హబక్కూకు భక్తుడు ఏమంటున్నాడు? నూతన పరచు దేవా, సంవత్సరం జరుగుతుంటే నీ కార్యం, నన్ను ఈ సంవత్సరం నశింపజేసేస్తావేమో, నూతన పరచు, కార్యాన్ని నూతన పరచు. ఆ సంవత్సరం జరిగిపోతుందిరా బాబు, నువ్వు ఏమి దేవుని కోసం బ్రతకడం లేదు, దేవుని కోసం బ్రతుకు ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే అని నాకు తెలియచేయి. నేను ఇంకా సంవత్సరాలు ఉన్నాయి కదా అని భ్రమలో బతికేస్తున్నాను. సంవత్సరం జరిగిపోతుంది, సంవత్సరం జరుగుచుండగా దాన్ని నాకు సంవత్సరాలు గతించిపోతున్నాయి, అక్కడేమో రోజులు గతించిపోతున్నాయి, దాని లెక్క మాకు నేర్పమంటున్నాడు. ఇక్కడేమో సంవత్సరాలు జరిగిపోతున్నాయని నాకు ఆలోచనని ఇస్తాడా లేదండి దేవుడు? పాస్టర్లు ఏమైనా చేసి పంపించేస్తున్నారు నూతన సంవత్సరంలో? పట్టరానంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని దేవుడు ఈ సంవత్సరం దీవించేస్తాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు?
బాబు సంవత్సరం జరిగిపోతుంది వృధాగా, అది మాకు నేర్పు అని అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, కోపించుచునే అంటే కోపగిస్తున్నాడని తెలిసిందండి భక్తుడికి. వాత్సల్యము దేవుడు కోపగిస్తూ మనం తీసేయాలని భక్తుడు గ్రహించాడు. అందుకే సంవత్సరం జరుగుతుండగా నాకు తెలుపు, నువ్వు కోపిస్తూనే వాత్సల్యము జ్ఞాపకము అదిగో నా మీద వాత్సల్యం ఉంది కదా, ప్రేమ ఉంది కదా, ఒక్కసారి ఈ సంవత్సరంలో జ్ఞాపకము తెచ్చుకోవా. ఎలా ఆలోచిస్తున్నామండి? ఒక మోషేలాగా, ఒక హబక్కూకులాగా ఆలోచిస్తున్నామండి? లేనే లేదండి. అన్యులు అలాగే ఉన్నారు, క్రైస్తవులు 90% అలాగే ఉన్నారు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అండి. సహాయం చేయటంలో ముగ్గురు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుళ్ళండి. సహాయం నీకు ఉందరా బాబు అనే ఆలోచన చెప్పడంలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుళ్ళండి. కానీ ఆ సహాయాన్ని ఎవరు అందిపుచ్చుకోలేకపోతున్నాం? మనమే. ఇశ్రాయేలు ఎంత దౌర్భాగ్యులు అనుకుంటాం మనం, వాళ్ళకంటే పరమ దౌర్భాగ్యులు మనం. ఏంటంటే అప్పుడు పాపానికి వెంటనే శిక్ష వచ్చేసేది, మనకి రావడం లేదు. అంటే మనకి ఇంకా సహాయం ఎక్కువ అవుతుంది. పాపం ఎక్కడో విస్తరించడో కృప అక్కడ ఏమవుతుంది? అధికమవుతుంది. అంటే అధికమైనటువంటి ఇశ్రాయేలుకి అంత కృప లేదండి. తప్పు చేశాడా? నాశనం. అంత కృప ఉందా? లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు దౌర్భాగ్యులా, వాళ్ళకంటే మనం దౌర్భాగ్యులమా? వాళ్ళకంటే ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళకంటే మనం ఇంకా దౌర్భాగ్యులం. ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని ఆలోచించలేకపోతున్నాం. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడని ఆలోచించలేకపోతున్నాం. నీకు సహాయం ఒకటి ఉందిరా బాబు, నీకు పునరావాస కేంద్రం ఒకటి ఉందిరా బాబు అని ఆలోచన చెప్పేటువంటి దేవుడని గ్రహించలేకపోతున్నాం. మనం దినములు లెక్కెట్టించుకోవడం మాకు రావడం లేదు. సంవత్సరం జరిగిపోతుందనే ఆలోచన మనకి రావడం లేదు. ఇదండి మన పరిస్థితి. ఆయన మాత్రం ఏకరీతిగానే ఉన్నాడు, మనం మాత్రం మారిపోతున్నాం. ఆదివారం ఒక రోజు స్థిరంగా ఉంటాం భక్తిలో, మిగతా రోజున అస్థిరం. చెప్పరగా ఒక వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల చూడండి, ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు లోకాన్ని అనుభవించి చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఎంజాయ్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? తాగి చచ్చిపోదాం అనుకుంటున్నావా? నీకు ఇంత గొప్ప రక్షణ ఉంది, ఇంత గొప్ప సహాయం నీకు ఉంది, ఇంత గొప్ప ఆలోచన నీకు ఉంది, ఎన్నడూ మారని దేవుడు నీకు ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ అంటే అర్థం అదండి. పౌలు ఎంత గొప్ప రక్షణ అన్నాడంటే, ఎంత గొప్ప రక్షణ! ఇదో పరలోకంలో తండ్రి గర్భవాసులై ఉన్నటువంటి నిన్ను భూలోకంలో ఆదాము గర్భవాసి చేశాడు. ఆదాము గర్భవాసిగా ఉన్నటువంటి నిన్ను ఈ తరంలో నీ తల్లి గర్భవాసిగా చేశాడు. నీ తల్లి గర్భవాసిగా ఉన్నటువంటి నిన్ను భూమి మీద ఉద్భవింపజేశాడు. ఉద్భవింపజేసినటువంటి నిన్ను సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇస్తున్నాడు. సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినటువంటి నిన్ను ఏం చేస్తున్నాడంటే దినాలు లెక్కించడం నేర్పిస్తున్నాడు. సంవత్సరాలు ఎలా గతించిపోతున్నాయో వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. అదండి ఎంత గొప్ప రక్షణ అంటే అంత గొప్ప రక్షణ. అర్థమైందా? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా ఇదేదో మామూలు వచనం చదివేసుకుంటున్నావు. మామూలుగా శాంతి స్వరూప్ గారు చెప్పినట్టు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఎలాగ తప్పించుకుందాము అని స్లోగా చెప్తూ ఉంటే ఎలాగ అనిపిస్తుందని మనకి అలా చదివేసుకుంటాం మనం. అదే ఆర్ నారాయణమూర్తి చెప్పాడు ఇంకో ఇదే మాట అని చక్కగా చెప్తారు కదండి. ఎలా ఉంటుంది? మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. ఈ మాట మొహం మీద కొట్టినటువంటి మాట అండి. అలా చదువుకోలే, అలా గ్రహించాలండి.
ఇంత గొప్ప రక్షణ అంటే ఆ రక్షణ, ఆ సహాయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడికి ముగుస్తుంది? రక్షకుడే, ముగిసిపోయింది. రెండో రాకడలో శిక్షకుడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎవ్వరు కూడా, జ్ఞానివైనా, ఆస్తిపరుడువైనా, అందగాడువైనా, ఆటగాడువైనా, పాటగాడువైనా ఎవ్వరు కూడా తప్పించుకోరు. ఎక్కడ నీ పరిస్థితి? నరకము. ఆయన ఏకరీతిగా ఎలా ఉన్నాడో మనము కూడా ఏకరీతిగా భక్తిలో ఉండే అనేకులను ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి నడిపించాలి. మరి ఆయన ఏకరీతిగా ఉన్నట్టు మీరు ఏకరీతిగా ఉంటారో, లేకపోతే అనేక రీతులుగా ఉన్నటువంటి, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అనేక రీతులుగా ఉన్నటువంటి మానవుడు అలా మిగిలిపోతారో నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పరలోక